ఏమన్నా అంటే నాన్న మరిచిందంటారు కానీ నిన్నేగా అంతగా చెప్పింది. అసలు స్వర్ణ చేయాల్సిన వంట నువ్వెందుకు చేసావు? తను తినాల్సిన తిట్లు నువ్వు తినాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు చేస్తే ఏంటి? ఎవరు చేస్తే ఏం కాదు. అసలు నాన్నమ్మ చెప్పిన వంటలు కాకుండా వేరే ఎందుకు చేసావు? తన తప్పుకు కారణం నువ్వన్నట్టుగా అంతమందిలో నాన్నమ్మ నిన్ను తిడుతుంటే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు అసలు నా గురించి నా బాధల గురించి ఆలోచించవా? ఆవిడికి కారణాలు అవసరం లేదు. ఎవరినో ఒకరిని కారణం చేసి తిడుతూనే ఉంటుంది. అయినా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనకు నచ్చినవి చేసి పెడతాం కానీ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలని కొత్త రూల్ ఏంటి? నానమ్మ వాళ్ళని కనుక్కునే చేయమందిగా. అయినా స్వర్ణేది? ఇన్నంటుంటే తప్పు నాదే అని చెప్పాల్సిన బాధ్యత తనకు లేదా? నిన్నంటుంటే చాటుగా ఉండి విని ఆనందిస్తుందా? అలాంటి వాళ్ళ మీదనా నువ్వు ప్రేమ చూపించేది? నానమ్మ అనడం కాదు, నిన్ను చూస్తుంటే కాదు చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేస్తున్నావు. మూర్ఖుల్ని ఉద్ధరించడం కోసం నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు. మారు సీత, నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నేను మారాల్సి వస్తుంది. ఆ మార్పు మన మధ్య దూరాన్ని పెంచుతుంది. ఏంటి బావా, మళ్ళీ ఏమైంది? ఎందుకు అక్క మీద అరుస్తున్నావు? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావే? అసలు నాన్నమ్మ చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు తప్పుకొని మీ అక్కతో చేయించి తిట్లు తినిపించి వేడుకు చూస్తున్నావా? కోతి తను చెడింది కాక వనమంతా చెరిచినట్టు నీ కాపురాన్నే కాకుండా మీ అక్క కాపురాన్ని కూడా కోల్చాలనుకుంటున్నావా? నానమ్మ చెప్పినవి కాకుండా మార్చి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడొచ్చి ఏమైందని అడగాల్సిన పనే ఉంది. చూడు సీత, నానమ్మ ఇష్ట ప్రకారం నడుచుకోవడం చేత కాకపోతే నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పో అవతలకి. బావా, ఏంటా మాటలు? నీతో నాకు మాటలు అనవసరం. పో అవతలకి. అనవసరంగా అంతమందిలో అని సీత చేత కన్నీళ్లు పెట్టించావు. ఇది మంచిది కాదు మంగ. నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. అవునండి, తొందరపడ్డానేమోనని నాకు కూడా బాధగానే ఉంది. అసలు దీనంతటికీ కారణం ఆ మూర్ఖపుది. స్వర్ణ, ఏయ్ స్వర్ణ! పద, నానమ్మ పిలుస్తుంది. పొద్దున్నుంచి తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకునే ఛాన్సే లేదు. నీ మూలంగా సీత అనవసరంగా మాటలు పడింది. అంతకు 100 రెట్లు నువ్వు మాటలు పడాలి, నేను వినాలి. పద. దాని చెయ్యొద్దులు. సిగ్గులేదా? ఇప్పుడు కూడా ఈవిడ్ని సపోర్ట్ చేస్తావా? చెయ్యి వదలటం కాదు, నానమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి పట్టిన దెయ్యం వదిలిస్తా. పద. రఘు, నేను చెప్పేది విను. రఘు, రా. రఘు. ఏమిటే, పిలిస్తే వినిపించట్లేదా? తను రావడం కాదు నానమ్మ, నేనే లాక్కొచ్చాను. పెట్టు, పెట్టాల్సిన గడ్డి గట్టిగా పెట్టు. బుద్ధొచ్చేలా చెయ్యి. 10 మందిలో నీ పరువు తీసినందుకు తగిన పనిష్మెంట్ ఇవ్వు. నేనంటే అంత లెక్కలేంతనమా నీకు? పనిమాలా పిలిచి ఫలానా ఫలానా చేయమని లిస్టు రాసి మరీ ఇచ్చా. వక్ర బుద్ధితో వంకర వేషాలు వేస్తావా? హోటల్ నుంచి తెప్పించినవి కూడా బాగుండకపోవటం వల్ల సరిపోయింది. లేకపోతే నువ్వు చేసిన గడ్డి తిని నా మోహన ఉమ్మేసిపోయేవాళ్ళు. రాసుకున్న లిస్ట్ ఎక్కడో పోయిందమ్మమ్మ. పళ్ళు రాలిపోతాయి. లిస్టు పోతేనే ఆ లిస్టు చెప్పిందాన్ని నేనున్నాను కదా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగితే నీ కిరీటం ఏమైనా కింద పడిపోతుందా?